అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో ఈ విధముగా ఉంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే దేవునిని అంగీకరిస్తారో, అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని నా యొక్క సొంత రక్షకుడు అని చెప్పి, నా దేవుడు అని చెప్పి, నా పాపముల కొరకు చనిపోయినటువంటి దేవుడు అని చెప్పి, నన్ను పవిత్రుడిగా చేసినటువంటి దేవుడు అని చెప్పి, ఎంతమంది అయితే దేవునిని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు దేవుని పిల్లలు అవడానికి, అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ చేయాల్సిందల్లా ఒకే ఒకటి, ఏంటంటే మీరు దేవుణ్ణి మీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎవరైతే యేసయ్య నా సొంత రక్షకుడు, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నా కొరకు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు నన్ను పరిశుద్ధునిగా చేశాడు, యేసుక్రీస్తు నా పాపములను క్షమించాడు అని చెప్పి ఎవరైతే అంగీకరిస్తారో ఆ అంగీకరించినటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఉండాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి ఈరోజే ఆయన పిల్లలుగా అవటానికి దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ కూడా నీ యొక్క బిడ్డలని చెప్పి, మేమందరం కూడా నీ యొక్క బిడ్డలుగా ఉండాలని చెప్పి ఆశ కలిగినటువంటి వారిగా ఉన్నాం. కనుక నీవే మా యొక్క రక్షకుడు అని, నీవే మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు అని, మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు అని చెప్పి మా యొక్క హృదయపూర్వకంగా మేము నమ్ముతా ఉన్నాం. కనుక మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క బిడ్డలుగా చేయమని, నీ యొక్క రాజ్యములో మేమందరం కూడా వారసులుగా ఉండటానికి నీ యొక్క కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.